భద్రతను శ్వాసగా భావిస్తూ నడిపిస్తున్న ప్రస్తుత మన కూటమి పాలన. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను, నాడు జరిగిన ఘోరాలను, నేడు కనిపిస్తున్న స్పష్టమైన మార్పును మీ ముందు ఉంచుతున్నా. గొడ్డల పార్టీ 5 ఏళ్ల పాటు సాగించింది ప్రజాస్వామ్య పాలన కాదు, పచ్చి అరాచక పాలన. 2019 ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం సొంత బాబాయిని గొడ్డలు వేటు వేసి గుండెపోటని కథలు అల్లి రక్తపు మడుగుల్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా ఉత్తరం రాయించి చివరికి బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి 7 సార్లు గొడ్డలితో నరికి చంపిన కిరాతకమైన మనస్తత్వం ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడిది. మొదట గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అని మన నాయకుడి చేతిలో కత్తి పెట్టి ఆ ఫోటోను ప్రచారం చేశారు. తర్వాత సునీత భర్తే చంపినట్టు కూడా ప్రచారం చేశారు. అలా ఒక మనిషిని చంపి దాన్ని వాళ్ళ సొంత ఛానల్స్ అయిన సాక్షి పేపరు, సాక్షి టీవీల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర ఈ గొడ్డలి పార్టీది. అంతేకాదు, గొడ్డల పార్టీ 5 ఏళ్ల పాలనలో జరిగిన నేరాలు ఘోరాలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. కొన్ని వందల మంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను హతమార్చారు. దీన్ని బట్టి మరి గొడ్డల పార్టీ అధ్యక్షుడికి బడుగు బలహీన వర్గాలంటే ఎంత కక్షో, ఎంత ద్వేషమో బట్టబయలైంది. ఇంకా మహిళల విషయానికి వస్తే వేల మంది అత్యాచారాలకి గురైన, హత్యలకి గురైన, కిడ్నాపులకి గురైన, చివరికి తన సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే ఒక మహిళ అత్యాచారానికి, హత్యకి గురైనా సరే కనీస స్పందన లేదంటే అతని మనస్తత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమవుతుంది. అమరావతి మహిళా రైతులపై కక్ష కట్టారు, కేసులు పెట్టించారు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పించారు, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచి మానసికంగా హింసించి భయభ్రాంతులకి గురి చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఉద్యమంలో ఉన్న ఒక కడుపుతో ఉన్న మహిళని బూటు కాలుతో తన్నించిన నీచ చరిత్ర కూడా మరి ఈ గొడ్డల పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేయటం ఎక్కడన్నా ఉందా? ఇది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా ఉందా? ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేయటం అనేది ఒక రివాజుగా గొడ్డల పార్టీ ఎంచుకుంది. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని వేధించి చంపారు. ఆనాటి పరిస్థితులు నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా. కరోనా అన్నారు, అదేదో వైరస్ అన్నారు, దానికి మందు లేదన్నారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియని పరిస్థితి, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలు చేస్తున్న పరిస్థితి అప్పటి ముఖ్యమంత్రి. అప్పుడు కూడా ప్రతిపక్షంగా మన చంద్రబాబు గారు అన్ని చర్యలు తీసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేడం భువనేశ్వరి గారి యొక్క ఆశీర్వాదాలతో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించడమే కాకుండా ఉన్నంతలో ఇమ్యూనిటీని పెంచడానికి తెలిసినందులో మందులు పంపిణీ చేస్తూ ఉన్న సమయంలో ఇదేదో మాస్క్ అంటున్నారు, ఈ మాస్క్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చంట అని చెప్పి ప్రజల్లో వచ్చిన దాని మీదట అతను మాస్కులు అడిగాడు. ఆ పని కూడా చెయ్యకుండా నువ్వు మమ్మల్ని ఇలాగా అడుగుతావా అని చెప్పి అతని మీద పిచ్చి అనే ముద్ర వేసి చంపిన నీచ చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. చేసిన మాఫియాలు ఎవరన్నా ప్రశ్నిస్తే కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఇసుక మాఫియా గురించి ఒక దళిత యువకుడు ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారు అని చెప్పి గుండు గీయించారు. పొద్దున్నుంచి నిన్నటి నుంచి అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏ రకంగా ఒక దళిత యువకుడైన సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ కారు డిక్కీలో వేసి చంపి, తర్వాత కారు డిక్కీలో వేసి ఆ తర్వాత డోర్ డెలివరీ చేస్తే అలాంటి మనిషికి రెడ్ కార్పెట్ పరిచిన నీచ చరిత్ర ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడిది. అంతేకాకుండా దిశా చట్టం అన్నారు. ఎక్కడుంది దిశా చట్టం? రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా ఏ చట్టం కూడా బయట రావటానికి వీలు లేదు, మాట్లాడటానికి వీలు లేదు.
వాళ్ళకి రాష్ట్రపతి అన్నా రాష్ట్రపతి ముద్రన్న ఏమాత్రం లెక్క లేకుండా మేము దిశ చట్టం తీసుకొచ్చామని ప్రచారం చేసి 2014 2019 మధ్యలో మన నాయకుడు చంద్రబాబు గారు కట్టించిన పోలీస్ స్టేషన్లకి రంగులు వేసుకొని బోర్డులు పెట్టుకున్న కాలక్షేపం చేసిన మనుషులు వాళ్ళు. ఇంత నీచమైన పరిపాలనని గొడ్డలపాటి అందించింది. మనం అధికారంలోకి రాగానే ప్రజల భద్రతే మన బాధ్యతని ప్రతిజ్ఞ పూని శాంతి భద్రతలు ఒక యజ్ఞంలాగా భావించి ముందుకు వెళుతూ ఉన్నాము. స్వయంగా రాష్ట్ర డీజీపీ గారే ఇచ్చిన నివేదిక ప్రకారం అల్లర్లు, హత్యలు, కిడ్నాపులు, దళితులపై నేరాలు, గిరిజనులపై నేరాలు, సైబర్ నేరాలు, గాంజా కేసులు గణనీయంగా తగ్గాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన చంద్రబాబు గారు సామాజిక భద్రతకు పోలీసింగ్లో విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీసింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ బలోపేతం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేశారు. గాంజా కట్టడికి ఈగిల్ అనే విభాగాన్ని బలోపేతం చేశారు. ఏకంగా 5757 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశారు. మహిళల భద్రత కోసం శక్తి అనే కవచాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా మన యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ప్రోద్బలంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి శక్తి వారియర్స్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 12.5 లక్షల మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వడం జరిగింది. సుమారు 24,265 పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఫోక్సో కేసుల్లో 343 కఠిన శిక్షలు అమలయ్యేలాగా చెయ్యటం మన ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2014 2019లో మన హయాంలో దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చంద్రబాబు గారు తీసుకోబోయే కఠిన చర్యలను ముందుగానే ఊహించి ఉరివేసుకొని చనిపోయిన విషయం మనం అందరం గుర్తు చేసుకోవాలి. నేడు కూడా అక్కడక్కడ మన ప్రభుత్వంలో కొన్ని అత్యాచారాలు జరిగినప్పుడు అనకాపల్లిలో కానీ, తునిలో కానీ, మదనపల్లిలో కానీ అత్యాచారాలు చేసిన నిందితులు ముందుగానే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది చట్టం అంటే ఉండాల్సిన భయం. ఆ భయాన్ని నిందితుల్లో తీసుకొచ్చింది మన చంద్రబాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే గొడ్డలపాటి ఫేక్ ప్రచారం గురించి, అమరావతి రాజధాని నిర్మాణం నుంచి టీసీఎస్ వంటి ఐటీ పెట్టుబడులు రావటం వరకు ప్రతి అంశంపై కోర్టులో కేసులు వేస్తూ కోర్టు చేత తీవ్రమైన పదజాలంతో అక్షంతులు వేయించుకున్నా తీరు మార్చుకోకుండా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ గొడ్డలపాటి రాక్షస మోక. పోలవరంపై అసత్య ప్రచారం, తిరుమలపై అసత్య ప్రచారం, శ్రీశైలంపై అసత్య ప్రచారం, వరదలు వచ్చినప్పుడు సహాయ చర్యలపై అసత్య ప్రచారం, ఇవన్నీ మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సొంత పార్టీ కార్యకర్త తన కారు కింద పడి ప్రాణాలు కోల్పోతున్నా కనీసం ఆగకుండా చూడకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోయిన కిరాతక నైజం ఈ గొడ్డలపాటి అధ్యక్షుడిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరికి అభివృద్ధి, శాంతి భద్రతలు అనేవి ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలు అని నమ్మిన నాయకులు మన చంద్రబాబు గారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని నమ్మిన మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు అనే విషయం అందరికీ తెలుసు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కొండంత అండగా ఉంటామని మన ప్రభుత్వం తరఫున హామీ ఇస్తూ ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ ఒక 2 నిమిషాల్లో ఒక చిన్న టైం ఉందా మ్యామ్? లేదా? ఒక్క 2 నిమిషాలు మీ అందరికీ ఇప్పుడే అందరు భోంచేసి వచ్చారు కదా, ఒక చిన్న కథ చెప్తాను, 2 నిమిషాల్లో ముగిసిపోద్ది. ఒక దుబాయ్ షేక్ ఒక ఎడారిలోకి వెళ్ళాడు.
ఒక దుబాయ్ షేక్ ఒక ఎడారిలోకి వెళ్ళాడు. అనుకోకుండా ఒక పిల్ల కొండ చిలువ అతని కాలికి చుట్టుకుంది. అది కాటయ్యట్లేదు, వదిలిపెట్టట్లేదు. సరే అని చెప్పి దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు, దాన్ని పెంచాడు, పెద్ద చేశాడు. అది పెద్దదైంది, ఎంత బాగా అతని చుట్టూ తిరుగుతా ఉంది, అతని శరీరం చుట్టూతా తిరుగుతా చక్కగా ఉంది. ఉన్నట్టుండి ఒకరోజు అది అన్నం తినడం మానేసింది. షేక్ దానికి బాధపడి డాక్టర్ని పిలిపించాడు. అన్నం తినట్లేదేంటి అని చెప్పి అడిగితే, మాకేమీ అర్థం కావట్లేదు, కొండ చిలువ శుభ్రంగానే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక లాభం లేదని చెప్పి ఒక సిద్ధాంతిని పిలిపించి ఇది ఏంటో చూడండి, ఇది తినడం లేదు, ఇది తినకపోతే నాకు బాగోలేదు అని చెప్పి ఆ షేక్ అన్న దాని మీదట ఆ సిద్ధాంతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక మాట చెప్పాడు. నువ్వు దాన్ని చంపనన్నా చంపే, లేదా ఎడారిలన్నా వదిలిపెట్టే అని చెప్పారు. ఇదేంటండి, నేను తినట్లేదని చెప్పి మిమ్మల్ని పిలిస్తే మీరు ఈ మాట మాట్లాడుతున్నారు ఏంటి అంటే, అది ఇప్పటిదాకా తినకుండా ఉండటానికి కారణం, అది ఆకలితో మలమల మాడటానికి కారణం నిన్ను మింగడానికే, అది నువ్వు గ్రహించట్లేదు అని చెప్తాడు. మరి అదేంటి, నా చుట్టూ తిరుగుతానే ఉంది, నా శరీరం చుట్టూ తిరుగుతా ఉంది, మరి ఇదేంటి అని చెప్పి షేక్ అడిగితే, అది నిన్ను కొలతలు కొలుచుకుంటుంది అని చెప్పి ఆ సిద్ధాంతి చెప్పిన మీదట మరి షేక్ దానికి ఆశ్చర్యపోయి తీసుకెళ్ళి దాన్ని ఎడారిలో వదిలిపెట్టాడు. ఇక్కడ షేక్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ కొండ చిలువ అంటే వైసీపీ గొడ్డలి పార్టీ. దాన్ని 11 స్ట్రీట్లతో ఎడారిలో వదిలేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దాన్ని భూస్థాపితం చేసి చంపేయాలి ఆ పార్టీని అని చెప్పి మన కార్యకర్తలకి పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.